శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 12 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం 12:43 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే స్వాతి నక్షత్రం రాత్రి 9:06 వరకు ఉంది. సోమవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనుల్లో కూడా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల 12 రాశుల వాళ్ళకి విశేషమైన లాభం చేకూరుతుంది. అంటే ఈరోజు యోగం బాగుంది. ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. లవ్ ప్రపోజల్స్ చేయడానికి ఈరోజు చంద్రుడి శుక్రక్షేత్ర స్థితి అద్భుతంగా అనుకూలిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు మంచి ప్యాకేజ్తో కొత్త కంపెనీకి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకి, ఉన్న కంపెనీలో మంచి హైకు కోసం, ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలకు కూడా చంద్రుడి శుక్రక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తే అబ్రాడ్కి సంబంధించి ఏ పనులైనా చేసుకోవచ్చు. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవన్నీ విజయవంతమవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం రాత్రి 9:06 వరకు ఉంది. కాబట్టి స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసం చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి మంచిది. కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా స్వాతి మంచి నక్షత్రం. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి స్వాతి చాలా మంచిది. స్వాతి ఉంది కాబట్టి ఆపరేషన్లు చేయించుకోండి, విజయవంతం అవుతుంది. అలాగే వైద్యపరమైన విషయాలు తెలుసుకోవటానికి, మెడికల్ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. ఔషధ సేవలకు కూడా స్వాతి అనుకూలం. ఎవరైనా మందులు మొదటిసారి ప్రారంభించాలంటే స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి ప్రారంభించవచ్చు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ 12 రాశుల వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనస్సులో ఉన్న అశాంతి మొత్తం తొలగిపోతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన లాభాలు చేకూరే అవకాశాలు కూడా మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వృత్తిపరంగా అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృత్తిలో కూడా సంతోషం కలుగుతుంది. విశేషమైన లాభాలు వృత్తిపరంగా కలిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా అందులో బ్రహ్మాండమైన విజయం మిథున రాశి వాళ్ళని వరిస్తుంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు ఎక్కువ అవుతాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అనవసరంగా కాలాన్ని వృధా చేయకండి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తాయి. అలాగే ధనవృద్ధి కూడా ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సింహరాశి వాళ్ళ కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సాంఘికంగా పరపతి పెరిగే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైనటువంటి విషయాల్లో కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీ సంతానం అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. అలాగే ఈరోజు కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ సమస్యలన్నీ కూడా కన్యారాశి వాళ్ళు పరిష్కరించి అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా కాలక్షేపములు కనిపిస్తున్నాయి. అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా
సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనలాభం చాలా అద్భుతంగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత అద్భుతంగా ఉంటుంది. అశాంతి తొలగిపోతుంది. ఉద్యోగాల్లో మంచి లాభం వస్తుంది. ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. విశేషమైన లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. అలాగే సన్మానాలు సత్కారాల ద్వారా మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ధనుస్సు రాశి వాళ్ళు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే కుటుంబంలో కలహాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఇల్లు కొనాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా మానసికంగా మకర రాశి వాళ్ళకి కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే మానసికంగా ఆనందం కలుగుతుంది, ఉల్లాసం కలుగుతుంది. ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సౌఖ్యము పొందే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు బుద్ధి చంచలత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళు చంచలమైనటువంటి బుద్ధిని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది. లేకపోతే చంచలమైన బుద్ధి వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి మీనరాశి వాళ్ళకు ఉంటుంది. పెద్ద మొత్తంలో అప్పు చేయకుండా చిన్న మొత్తంలో అప్పు చేయటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ప్రధానంగా సోమవారం కాబట్టి సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి సోమాయ నమః, ఓం శ్రీ చంద్రమసే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకుని వెళితే చంద్ర బలం వల్ల చంద్రుడి అనుగ్రహం వల్ల మనోధైర్యంతో అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సోమాయ నమః, ఓం శ్రీ చంద్రమసే నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకొని వెళ్ళండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. అలాగే తోట పనులు చేయటానికి మంచిది. చంద్రహోరలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే బావులు తవ్వటానికి, చెరువులు తవ్వటానికి, బోరింగ్ వేయించుకోవటానికి చంద్రహోర మంచిది. అలాగే వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు అంటే పాలు పెరుగు, డైరీ ఫార్మ్స్, పత్తి ఇటువంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.